అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ జూలై నెల 23, 24, 25 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులున్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోని వినండి. అదృష్టం ఉంటే ఈ వీడియోని మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే సింహరాశి వారికి అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుంది ఏంటి అన్నటువంటి గొప్ప విషయాలు ఈ వీడియోలో చక్కగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అయితే ఈ సింహరాశి వారికి అధిపతి రవి, అంటే సూర్య భగవానుడు అనమాట. వీరు చాలా ధైర్యంగా, గంభీరంగా పైకి కనిపిస్తారు. ఈ సింహరాశి వారిలో పుట్టినటువంటి వారికి చాలా ధైర్యము, తెలివితేటలు గలవారనమాట. ఏ పనైనా సరే చాలా పట్టుదలతో చేస్తారు. జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందము, ఒక సంతోషము, ఒక ఆసక్తి, మీ వైపు చూడాలి, మీరున్నారు చాలు అనేటటువంటి ఒక భావన, ధైర్యము, మనసుకు శాంతి, ఇలాంటివన్నీ కూడా లభిస్తాయన్నమాట. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒకటి సాధించిన ఫీలింగ్. ఒక పని దగ్గర అయితే అంటే ఒక పని వాళ్ళకి అప్పచెప్పాము, ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్టింగ్గా, ఒక ధైర్యంగా, ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ యొక్క సింహరాశి వారు ఉంటారు. వారి యొక్క రూపం అవ్వచ్చు, వారి యొక్క తెలివి అవ్వచ్చు, వారి యొక్క మాట అవ్వచ్చు, వారి యొక్క గుణం అవ్వచ్చు, వారి యొక్క పొగరవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా జనానికి ఎంతో బాగా నచ్చుతుంది. అలా ఈ సింహరాశి వారు ఎంతగానో అంటే ఎవరినైనా ప్రేమించారంటే చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు చాలా బిజీగా ఉండడం అంటే ఒకరోజు విశ్రాంతిగా, సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ 2 రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయంటే ఎవరినైనా కలవడం కానివ్వండి, ఎవరితోనైనా గొడవలు కానివ్వండి, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతాయి. నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉందంటే, భార్యాభర్తల మధ్య మీ యొక్క అంటే అన్యోన్యత ఎలా ఉందంటే, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారి గురించి ఈ 3 రోజుల్లో జరగబోయేటటువంటి మార్పులు, చేర్పులు, అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. ఇక సింహరాశి వారికి 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి. ఎవరో కొంతమంది ఖాళీగా ఉంటే ఉండవచ్చేమో కానీ గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవడం వల్ల మనం చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. అసలు ఖాళీగా ఉండడం ఇష్టపడరనమాట. అలా ఖాళీగా వాళ్ళు కూర్చుని ఎవరైనా పని పాట లేకుండా కూర్చుంటే వీరికి అలాంటి వాళ్ళని ఇష్టపడరు. వాళ్ళకి ఏంటంటే పనిలోనే లక్ష్మీదేవి ఉంటుంది. కష్టపడాలి, సంపాదించుకోవాలి, జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలి. కాబట్టి జనం కూడా అంటే ఎదుటివారు కూడా అలాగే ఉండాలి. ఎవరైనా ఎవరి కాళ్ళ మీదైనా వాళ్ళు నిలబడాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మన జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇక మనం ఎవ్వరి మీద కూడా ఆధారపడకూడదు. భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి బాధ కూడా ఉండకూడదని చెప్పి ఏంటంటే చాలా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఇక ఆ కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మామూలుగా అదృష్టవంతులన్నమాట. అంటే వీరి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. ఏదైనా వీరు వ్యాపార పని మీద వెళ్ళేటప్పుడు కానీ, వీరి ఇంట్లో అవ్వచ్చు, లేదంటే వ్యాపార స్థలంలో అవ్వచ్చు, ఖచ్చితంగా వీరు దీపారాధన చేసుకుని వీరి ఇంటి నుంచి వెళ్ళాలన్నమాట. దైవాన్ని బాగా నమ్మేటటువంటి వ్యక్తులు, పద్ధతులు, సాంప్రదాయాలు బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు అన్నమాట. అయితే ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా లేకపోయినా ఎదుటివారి దగ్గర ఏదో ఒక మాట చెప్పిందే చెప్పడం, లేదంటే అలాంటి మనుషులతో కానీ మాట్లాడడానికి వీరు ఇష్టపడరు. ప్రశాంతంగా మాట్లాడే మనుషులు, ప్రశాంతమైనటువంటి మాటలు, మంచి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మధ్యలో కాస్త మైండ్ రిలాక్సేషన్ కోసం కాస్త మీరు బయట సరదాగా ఉండడం, సరదాగా మాట్లాడుకోవడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు.
ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కష్టానికి ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మనం చెయ్యందిస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు అన్నట్లుగా మీరు ఎదుటి వారికి సహాయం చేస్తారనమాట. కాబట్టి వీరి జీవితంలో ఒక స్నేహితుల రూపంలో కావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళ రూపంలో కావచ్చు, వీళ్ళని ఎవరినైనా సరే వదులుకోమాకండి. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ అనేది మీకు కొన్నాళ్ళ పాటు అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సింహరాశి వారి యొక్క స్నేహం ఎవరైతే ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు ఏంటంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు. కాబట్టి ఎవరైనా సరే మాకు ఈ కష్టం ఉంది, సహాయం చేయండి, మీ ఆపదలో ఉన్నాము, మాకు ఎలా అయినా సరే సహాయం చేయండి అంటే ముందు వెనక చూడకుండా ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి అంటే ఏ సహాయమైనా సరే ముందు వెనక చేసేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు కష్టమని వారికి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారనమాట. వారి కష్టము అయ్యో ఎలా అని వాళ్ళేమో తిరిగి అడిగితే మాకు ఈరోజు అవ్వదు, రేపు అవ్వదని తిప్పించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది అయితే ఇవ్వకుండా ఉంటారనమాట. అలాంటి విషయాల వల్ల ఈ సింహరాశి వారు చాలా చాలా ఇబ్బందులు అయితే పడతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అయితే మీరు ఈ 3 రోజుల్లో ఈ సింహరాశి వారు ఒకరోజైతే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం ఉంటే ఇష్టమైనవన్నీ వండించుకోవడం, తినడము, చక్కగా మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయడం, ఫ్యామిలీకి తగ్గట్లుగా అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడడం, ఇలా ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా ఈ యొక్క సింహరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఫ్యామిలీ కోసమే కష్టపడతారు. వారు ఏం కష్టపడినా ఏం ఆలోచించినా సరే ఫ్యామిలీ గురించి కుటుంబం కోసమే చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా బాగా బిజీగా ఉంటారు. అయితే ఈ సింహరాశి వారి 2 రోజులు కూడా వారు చేసే వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా సరే బిజీగా ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మిగిలిన వ్యక్తుల్లో మనం చూసినట్లయితే కొంచెం కంగారు, టెన్షన్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ సింహరాశి వారిలో కంగారు, టెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎదుటివారు కంగారు పడతారేమో కానీ వీరు మాత్రం కంగారు పడరు. చాలా ప్రశాంతంగా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులన్నమాట. అయితే వీరి జీవితం ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా ఉంటుందో మీరు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా కానివ్వండి బ్యాలెన్సింగ్గా ఉండేటటువంటి వ్యక్తులన్నమాట. కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. కాబట్టి ఎవ్వరూ ఎదుటివారిని కూడా డిస్టర్బ్ చేయలేదని చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి విషయాలు పట్టించుకోరు. మాకెందుకు, మాకు అవసరం లేదని కానీ చెప్పి మాకంత ఖాళీ లేదు, అంత తీరిక లేదని పట్టించుకోరన్నమాట. ఇలా మీరేంటంటే మీరు చేసే పనిలో ఇంకా ఇంకా కలిసిబాటు అనేది ఉంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు. బిజినెస్ ఫీల్డ్లోనే నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు చిన్న చిన్న పనులైనా చేసుకోండి. అవే రేపు మీకు అనుభవాలుగా మారుతాయి. ఇలాంటి చోటు మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అయితే జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ సింహరాశి వారు చేసే వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే వీరు ప్రత్యేకంగా కనిపిస్తారన్నమాట. అయితే ఈ సింహరాశి వారికి చెట్లను పెంచడం అన్నా సరే బాగా ఇష్టం. మొక్కల్ని పెంచుకోవడం, ప్రతిరోజు మొక్కలకు నీరు పోయడం, ఇలాంటివి ఖాళీ సమయంలో మీ మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. మీ మనసుకి ఒక నూతన ఉద్దేశం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆవుకి అంటే గోమాత ఉంటుంది కదండి. హిందువులకి గోమాత చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారన్నమాట. గోవుకి పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం, లేదా అరటి పండును ఆహారంగా తినిపించడం, ఏదైనా సరే తినడానికి ఆహారంగా సమర్పించడం వల్ల ఒక క్యారెట్ అవ్వచ్చు, టమాటా అవ్వచ్చు తినిపించండి ఆవుకి. ఆవును తాకి నమస్కారం చేసుకోండి. మీకు తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలు ఎన్ని ఉన్నా సరే తొలగిపోతాయి. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. గోమాతను తాకినా కూడా మనకి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారు గోమాత పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు గోవులు అందుబాటులో లేకపోతే గోవుల దగ్గరికి అంటే గోశాల ఉంటుంది
కదండి. ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం వల్ల మీకు శుక్రవారం రోజున ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కడానికి లక్ష్మీ అమ్మవారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా అవసరం. కాబట్టి మీరేం చేస్తారంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం, అలాగే సోమవారం రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం. ఎందుకంటే మీ దగ్గర శివుడి యొక్క లక్షణాలు కూడా చాలా ఉంటాయన్నమాట. శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి ఆచరించండి. స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని చేసుకోవడం, లేదా కాస్తంత రాళ్ళుప్పును గల్లుప్పు ఉంటుంది కదండి, అది వేసుకొని అప్పుడప్పుడు తులసి ఆకులు కూడా వేసుకుని చేసుకోవడం. ఇలాంటి నియమాలు చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజున స్వామివారి ముందర పిండి దీపారాధన వెలిగించండి. స్వామి కూడా తులసి మాలను సమర్పించండి. శివునికి మారేడు దళం దీపం వెలిగించండి. శివుడు మనకి బోలాశంకరుడు కాబట్టి, అలంకార పీరియడ్ కాబట్టి మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఇలా చేసుకున్నట్లయితే ఇక అదృష్టం అనమాట. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయలేరు. కాబట్టి మీరు చక్కగా ఇలాంటి నియమాలనేవి మీకు బాగా పనికి వస్తాయి. అలాగే ఈ సింహరాశి వారికి చాలా ఎక్కువ కోపం అండి. ఒక్కొక్కసారి వీరి కోపమే వీరిని శత్రువులు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కాస్త కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం వల్ల వీరికి ఇంకా భవిష్యత్తు అనేది బంగారు బాట అవుతుందన్నమాట. చాలా వరకు కూడా ఆలోచించే మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అలా కొంచెం ఎక్కువగా కోపం వస్తుంది. కాస్త ఒక్కటి కనుక మీరు సరి చేసుకుంటే ఇంకా మీకు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక మీరు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ 3 రోజుల్లో కూడా ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. వారి ఫ్యామిలీని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటారనమాట. అయితే ఈ సింహరాశి వారిని ఎవరైతే ప్రేమిస్తారో అలా అసలు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. పరిస్థితులు ఎంత వికటించినప్పటికీ కూడా అస్సలు వదులుకోరన్నమాట. సంతాన పరంగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహ జీవితం కూడా వీరికి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ సింహరాశి వారికి 3 రోజులు కూడా చాలా చాలా అనుకూలంగా ఉందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఈ సింహరాశి వారు ఉన్నారో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.